when was it launched, what is the theme of it, so what is the underlying object. Okay, so ఎవరెవరిని ఇంక్లూడ్ చేశారు, అరే లైక్ హూ ఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది స్కీమ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా అడుగుతూ ఉంటారు. సో chow is a dance popular, so chow is a dance popular in which state? ఓకే, సో ఆన్సర్ ఏంటండి అంటే వెస్ట్ బెంగాల్ అండి. సో ఇక్కడ జనరలీ మనకి క్లాసికల్ అండ్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్. సో మీకు టేబుల్ బెటర్ యూ కుడ్ మేక్ అ టేబుల్ అండ్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ అట్లాస్లో కూడా సో మీకు మ్యాప్స్లో ఉంటుంది అనమాట క్లియర్గా స్టేట్ క్లాసికల్ డాన్స్ అండ్ ఫోక్ డాన్సెస్ కూడా. సో ఫోక్ డాన్సెస్ ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ నంబర్. సో క్లాసికల్ డాన్సెస్ అయితే మీకు గుర్తుండాలి, ఫోక్ డాన్సెస్ అనేవి పాపులర్గా గుర్తుపెట్టుకోవాలి, అంటే పాపులర్గా ఉండాలి. సో అది మీరు టేబుల్ ఎలా వేసుకోవాలంటే విచ్ మంత్, ఏ మంత్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ స్టేట్ అండ్ ఇంకా రిమైనింగ్ ఫోక్ డాన్సెస్ కూడా మీరు అలా టేబుల్ వేసుకొని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎనీవే నౌ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే చౌ ఇస్ అ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే సో ఇట్ వాస్ వెస్ట్ బెంగాల్ అండి. సో విచ్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేట్ in India to receive monsoon in India? So obviously geography question and climatology kada. So very important, manaki retrieving monsoon eppudu ostadi ante so answer would be Tamil Nadu. అంటే మీకు ఈవెన్ క్లైమటాలజీ చాప్టర్ చదివేటప్పుడు మీకు తెలుస్తుంది, బికాజ్ తమిళనాడు ఈజ్ అ ఏరియా విచ్ విల్ నాట్ బీ కవర్డ్ అండర్ మాన్సూన్స్, సో ఇట్ విల్ బీ కవర్డ్ అండర్ రిట్రీవింగ్ మాన్సూన్స్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మాన్సూన్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్కడ వెళ్తున్నాయి. సో ఇక్కడ అట్లీస్ట్ మీకు ఆ ఫ్యాక్ట్ తెలిసినా తెలుస్తుంది. సో రిట్రీవింగ్ మాన్సూన్స్లో తమిళనాడు. జనరలీ మనం ఏమనుకుంటామంటే లెట్స్ సే దట్ ఇట్ వాస్ ఇండియా మ్యాప్ కదా. ఓకే, లెట్స్ కన్సిడర్ దిస్. ఓకే, సో నౌ మనకి క్లైమేట్ వచ్చేటప్పుడు సో తమిళనాడు ఈజ్ ద ఏరియా విచ్ విల్ బీ నాట్ కవరింగ్ అండర్ మాన్సూన్ అండ్ ద ఇమ్మీడియట్ ఆప్షన్ వుడ్ బీ హియర్ కేరళ కదా. సో దట్ వుడ్ బీ ద ఆన్సర్. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి పంజాబ్లో వస్తుందండి. ఇక్కడ మనకి ఇదే బేస్ మీద మనకి రివర్స్లో అంటే ఆర్ నెక్స్ట్ షిఫ్ట్లో కానీ ఆర్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిట్రీవింగ్ మాన్సూన్స్లో వచ్చే మనకి రెయిన్ఫాల్ అక్కర్ అయ్యే స్టేట్ ఏది అంటే సో ఆన్సర్ వుడ్ బి ఇట్ వుడ్ బి తమిళనాడు అండి. ఓకే, సో క్లైమటాలజీ ప్రాపర్గా చదివేటప్పుడు దెన్ యూ విల్ గెట్ టు నో ఆల్ ఆఫ్ దిస్. But anyway, as of now, remember this answer at least. Okay, right. Next. So Atal Tunnel. So and it was almost very popular in Instagrams. Okay, so even very popular celebrities also have commented on this. Okay, so ilantivanni jarigayi kabatti. So even the very recent question which was been asked andi. So Atal Tunnel meeda. So it is also known as the Rohtang Tunnel, connects Solang Valley near Monali to Sissu in Lahore and Spiti district in Himachal Pradesh. Okay, so కొన్ని geographical లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా కూడా అడుగుతారు జనరలీ ఎప్పుడైనా బ్రిడ్జెస్ కానీ హైవేస్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, సో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు కనెక్టింగ్ డాట్స్ అడుగుతారు. కొన్నిసార్లు లెంత్ ఆఫ్ ద టన్నల్ కానీ సో లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కానీ ఇలాంటివి అడుగుతారు. బట్ ఆల్మోస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ వాస్ ఆల్సో నోన్ అస్ రోహతాంగ్ టన్నల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్ వాజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్. సో ఇటీవల చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ నవీన్ పట్నాయక్ గారి తర్వాత who will be the, because he is the one who serves the longest chief ministers. So he is one of the prominent personality kabatti. సో హూ ఆఫ్టర్ నవీన్ పట్నాయక్ అనే క్వశ్చన్ మీద చాలా ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో వచ్చాయండి. సో దాని మీద మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. సో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైనా అంటే నవీన్ పట్నాయక్ అండి. సో హూ సర్వ్డ్ ఆల్మోస్ట్ 24 years. ఓకే, సో చిన్న ఎమ్మెల్యే పదవులకి వాటికి 15-20 years ఉంటారు. సో ఆల్మోస్ట్ హీ వాజ్ పొలిటికల్ గురు దట్ వీ కుడ్ కాల్ హిమ్. ఓకే, సో 24 years ప్లస్ అండి. సో ఆల్మోస్ట్ 69 days ఎక్స్ట్రా ఇలా అంతా ఉంది. ఓకే, సో బికాజ్ ఈవెన్ నౌ ఉన్నారు కాబట్టి సో జస్ట్ డేస్లో కౌంట్ చేస్తాం. బట్ ప్రాపర్ ఇయర్స్లో చూసుకుంటే 24 years. సో జ్యోతి బసు, వి నో నవీన్ పట్నాయక్ గారు ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా. ఓకే, సో జ్యోతి బసు గారు సో హీ సర్వ్ 23 yearsగా సర్వ్ చేశారు. ఓకే, సో మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండి. సో స్టేట్ కూడా ఇంపార్టెంట్ జనరల్గా. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ దిస్ ఇస్ ఒడిస్సా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వాజ్ ఫాట్ ఇన్. సో హిస్టరీ క్వశ్చన్ అండి. సో ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఇయర్ వచ్చేసి మనకి ఎప్పుడు జరిగిందండి? సో 1191. సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. సో బిట్వీన్ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మొహమ్మద్ ఘోరీ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్, ఇంక దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. సో ఈవెన్ ఇట్ వాస్ అంటే లైక్ ఇవి కానీ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ కానీ, ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానీ, సో ఇయర్స్ కానీ, ఓకే, సో ఎవరెవరికి మధ్య జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ దట్ వీ ఆల్ నో. ఓకే, సో నాట్ జస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అండ్ ఈవెన్ మనకి మరాఠా కాంక్వెస్ట్లు ఉన్నాయి కదా. సో మరాఠా కానీ అఫ్ఘాన్ థింగ్స్ కానీ, సో అవి కూడా ఇంక్లూడింగ్ ఇయర్స్, ఇంక్లూడింగ్ పర్సన్స్ గుర్తుపెట్టుకోవాలి జనరల్గా. సో ఎనీబై ఇక్కడ మనకు క్వశ్చన్ ఏది అడుగుతున్నారండి? సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ బిట్వీన్ మొహమ్మద్ ఘోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. So Jago and Chola are the two main divisions of which state dance అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వుడ్ బి మణిపూర్ అండి. సో మణిపూర్కి సంబంధించి ఈవెన్ కొన్నిసార్లు మనకి తెలియనప్పుడు ద టర్మినాలజీస్ దట్ దే ఇండికేట్, దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్కి మార్క్ అవ్వచ్చు. సో జాగో అండ్ చోలా, సో నార్త్ ఈస్టర్న్ నేమ్స్ లాగా అనిపిస్తున్నాయి. సో అంటే ఆప్షన్స్లో మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ల్యాండ్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంబైన్డ్గా ఇచ్చినప్పుడు సో దట్ వీ కుడ్ ఎలిమినేట్ అనమాట. సో ఆన్సర్ ఏంటని అంటే మణిపూరి స్టేట్లో జాగో అండ్ చోలా ద టూ మెయిన్ డివిజన్స్ ఆఫ్ ద డాన్స్ ఫామ్ అని చెప్పచ్చు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ త్రిపుర, సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ వాస్ వెరీ ప్రామినెంట్లీ న్యూస్ ఆల్సో. ఓకే, సో ఈ కోక్ బొరోగ్ అనేది జనరల్గా ఈ త్రిపుర అనే ఈ ప్లేస్లో మనకి జనరల్గా బెంగాలీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ ఈ కోక్ బొరోగ్ కూడా మాట్లాడతారు. ఇట్ వాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది న్యూస్లో ఉన్న క్వశ్చనే అండి. సో ఇట్ వాస్ బీన్ డైరెక్ట్లీ ఆస్క్డ్, సో వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ త్రిపుర అండి. సో జనరల్గా ఈ మూడు మాట్లాడతారు. సో ఆప్షన్స్ని చూసుకొని మనం జనరల్గా మార్క్ చేయాలి. ఇఫ్ నాట్ ఒకవేళ కోక్ బొరోగ్ అండ్ ఇంగ్లీష్ లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు మార్క్ ద ఆన్సర్ బెంగాలీ, or otherwise ఇవన్నీ ఉన్నప్పుడు కూడా సో యూ కుడ్ మార్క్ ద ఆన్సర్ కోక్ బొరోగ్ ఇస్ రియల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, బికాస్ ఇట్ వాస్ అఫీషియలీ రికగ్నైజ్డ్ కాబట్టి. ఓకే, సో ఎస్ అండి. సో జనరల్గా మీరు అడగొచ్చు ఒక స్టేట్కి అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్నైనా ఉండొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అండి. సో జనరల్గా అఫీషియల్ లాంగ్వేజ్ అనేది సో స్టేట్కి ఎన్నైనా ఉండొచ్చు, ఇట్ ఈస్ ద పర్సనల్ చాయిస్. బట్ లాంగ్వేజ్ ప్రిజర్వేషన్ అనేది సో ఇట్ వాస్ బీన్ guaranteed by the constitution కాబట్టి yes, that is true. Okay, so Pradhan Mantri Pranam Yojana is all about. సో జనరలీ మనకి ఈ పెస్టిసైడ్స్ అంటే ఈ రసాయనాలు ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అనే దాని మీద సో వాటిని ఎరాడికేట్ చేయడం కోసం, తక్కువ చేయడం కోసం యూజ్ చేసినటువంటి థింగ్ అనమాట. సో ఈవెన్ ఇట్ వాస్ బీన్ రిప్రజెంటెడ్ ఈవెన్ ఇన్ అవర్ బడ్జెట్ ఆల్సో. సో బడ్జెట్లో మన దీని గురించి మాట్లాడి దీని గురించినటువంటి డిస్కషన్ కూడా జరిగింది. సో దాని బేస్ మీద మనకి అంటే ఇప్పుడు చూసుకుంటే మీకు నీమ్ కోటెడ్ సీడ్స్ కానీ అంటే ఇప్పుడు మనకి యూరియా జనరలీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దాట్ నీమ్ కోటెడ్ సీడ్స్ ఆర్ లెస్ పెస్టిసైడ్స్ యూజ్ అయ్యే సీడ్స్ని ప్రొవైడ్ చేయడము. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా చేయడము అండ్ మనకి ఈ ఆర్గానిక్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడము. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా సో ఈ తరహాలో వచ్చినటువంటివి అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రధాన్ మంత్రి ప్రణామ్ యోజన ఈజ్ ఆల్ అబౌట్ ఓకే, సో ఈ రసాయనాలు అంటారు కదా సో వాటిని ఎరాడికేట్ చేయడం కోసం. ఓకే, సో రసాయనాలు తగ్గించడం కోసం, టు కర్బ్ దట్. ఓకే రైట్. సో గియాసుద్దీన్ బాల్బన్ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? అగైన్ ఇట్స్ అ హిస్టరీ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటంటే సో మాలుక్ డైనాసిటీ. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ కానీ అండ్ ఓకే, సో మనకి అంటే కింగ్ చాలా ప్రామినెంట్ పర్సన్. ఓకే, అంటే లైక్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్ ఆర్ కిస్సింగ్ ద ఫీట్ ఆఫ్ ద కింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి తీసుకురావడము, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ తీసుకురావడము. సో ఇలాంటివన్నీ కూడా సో హీ డిడ్ ఇట్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. గియాసుద్దీన్ బాల్బన్. సో ఏ డైనాసిటీ అండి? సో మాలుక్ డైనాసిటీ. ఓకే, 86th అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ ఆల్ అబౌట్.
సో జనరలీ 86th అమెండ్మెంట్ అంటే సో ఇట్స్ నాట్ ఫుల్లీ ఫండమెంటల్ డ్యూటీస్ అండి. సో జనరలీ మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది సో జనరలీ ఇట్ ఈస్ ఈవెన్ టర్మ్ దట్ ఈస్ అ మినీ కాన్స్టిట్యూషన్. సో మినీ కాన్స్టిట్యూషన్గా కూడా మనకి చెప్తారండి. సో దీంట్లోనే మనకి స్వరణ్ సింగ్ కమిటీ, ఓకే, సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ అనేది మనకి ఏంటి అంటే సో ఇట్ ప్రపోజ్డ్ 8 ఫండమెంటల్ డ్యూటీస్ అండి. 8 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ప్రపోజ్ చేసింది. బికాస్ ఇన్ ఆ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో మనకి ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉన్నాయి కదా. సో అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్, ఓకే, సో ఒక పౌరుడికి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉండాలి అని చెప్పేసి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఈ స్వరణ్ సింగ్ కమిటీ ఆల్రెడీ ఇదివరకు ఇచ్చినటువంటి 8 ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ప్రపోజ్ చేసిందో అవి ఇందిరాగాంధీ గారు యాడ్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే సో ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అంటే 42nd అమెండ్మెంట్ ఎవరు యాడ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్లో, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రపోజ్ చేశారు అంటే 8 అనేవి గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తిప్పి మీకు క్వశ్చన్స్ ఇదివరకు అడిగిన క్వశ్చన్సే. ఓకే, బట్ ఇప్పుడు మన ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని అంటే సో వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. బట్ ఇనీషియల్లీ ఇన్సర్షన్లో, ఓకే, సో అంటే ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్షన్స్లో ఎన్ని అంటే సో ఇట్ వాస్ 10 అండి. ఓకే, సో మరి ఇప్పుడు యాడింగ్ ఎలా అండి, ఒక ఫండమెంటల్ డ్యూటీ ఎలా అడిషనల్గా వచ్చింది అని అంటే సో ఈ 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, సో మరి ఏంటి అది అని అంటే ఎవ్రీ చైల్డ్ అంటే మనకి సో 14 years వరకు మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఓకే సో ఉండాలి అని చెప్పేసి ఇట్ వాస్ యాడెడ్ యాజ్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆల్సో. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇట్ వాస్ ఫండమెంటల్ రైట్ ఆల్సో అండర్ ఆర్టికల్ 21A. ఓకే, సో 21A ప్రకారం ఇట్ వాస్ ఫండమెంటల్ రైట్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీ, సో లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ అంటే 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే ఇది. ఓకే, అండ్ ఇట్ వాస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆల్సో. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంటే మీకు ఇలా అడగొచ్చు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ both directive principles of state policy, fundamental right, fundamental duty. So all these facts are very very important andi. So ee 86th amendment act ద్వారా so 11th fundamental right అయిన right to education ని యాడ్ చేశారు. ఓకే, క్లియరా? రైట్. నెక్స్ట్, హాకీ మెన్స్ వరల్డ్ కప్ విన్నర్స్ ఎవరు అని అడుగుతున్నారు 2023కి. ఆబ్వియస్లీ అంటే మనకి ఈవెన్ మీరు చూసుకుంటే అంటే లాస్ట్ షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి కొద్దిగా కామన్గా అని కూడా మీరు చెప్పుకోవచ్చు. 2023 బెల్జియం అండి. ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ ఉమెన్స్ 2022లో జరిగింది అయితే స్పెయిన్ అండ్ నెదర్లాండ్స్. ఓకే, సో ఈవెన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో బెల్జియం, ఇటలీ, జర్మనీ, సో ఇవనేవి జనరలీ మనకి ఫుట్బాల్లో ఓకే సో ప్రామినెంట్గా దే ప్లే అలాట్ అని చెప్పేసి అంటే విన్ అయిన వాళ్ళల్లో. ఓకే, నెక్స్ట్ సత్య ఈస్ విచ్ స్టేట్ డాన్స్ ఫామ్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో అస్సాం ఇట్ ఇస్. సో ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో అస్సాం యొక్క డాన్స్ ఫామ్ ఇది మనకి తెలుసు ఇది ఆల్రెడీ. సో సార్క్ ఫుల్ ఫామ్ మీద అడగొచ్చు. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో జనరలీ సో దీనిలో సభ్యత్వ దేశాలు వచ్చేసి మనకి 8 మెంబర్ కంట్రీస్ అనేవి ఉంటాయండి. సో ఏంటేంటి అవి అంటే కూడా సో మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. ఓకే, సో సార్క్కి సంబంధించి బికాస్ సార్కేలో ఆల్మోస్ట్ మనకి సో వెన్ ఎవర్ అంటే యునైటెడ్ నేషన్స్లో ఏ మీటింగ్ జరిగినా అది మనకి అంటే ఇంపార్టెంట్ అయినప్పటికీ సో జనరలీ ఈ మనకి ఈస్టర్న్ కంట్రీస్ అంటే సౌత్ ఈస్టర్న్ కంట్రీస్తో బికాస్ దీస్ ఆర్ ఆల్ అవర్ నైబర్స్ కదా. సో వాళ్ళల్లో మనకి పోటీ అనేది ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ సార్క్ మీటింగ్ హ్యాపెన్స్, సో వెన్ ఎవర్ మనకి ఈవెన్ చైనాతో చైనాకి సంబంధించి చైనాకి మనకి బైలేటరల్ ట్రీటీస్ కానీ సో మనకి పాకిస్తాన్కి బైలేటరల్ ట్రీటీస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఇలాంటి సభ్యత్వ దేశాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఓకే, సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా ఇండియా ప్రపోజల్ పెట్టింది అనుకోండి, సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ యాక్సెప్టింగ్. సో ఇలాంటివన్నీ కూడా యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ అండ్ మోర్ ఓవర్
నాట్ జస్ట్ దిస్ అండి, ఇండియా ఏదైనా గ్రూపింగ్లో ఉంది అంటే సో ఇట్ ఈస్ కన్సిడర్ టు బి ఇంపార్టెంట్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ నాట్ ఓన్లీ సార్క్ అండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా సో మనకి ప్రశ్నలు అనేవి రిపీటెడ్గా వస్తాయి, బికాస్ ఆల్మోస్ట్ మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో రైట్. సో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ T20లో ఎవరు విన్నరు అంటే సో ఆస్ట్రేలియా విన్ అయింది మనకు తెలుసు. సో ఇక్కడ నాట్ జస్ట్ విన్నర్ అండి, ఈవెన్ రన్నర్ కూడా కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ వాస్ న్యూజిలాండ్. 2024 ఓకే ఎస్లో చూసుకుంటే సో యుఎస్ వెస్ట్ ఇండీస్లో మనకి జరిగింది కదా, సో మనకి ఆల్రెడీ తెలుసు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు కదా, సో వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో మనకి ఆప్షన్స్ బట్టి సో జనరలీ మనకి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి అంటే మనీ లెండర్స్ ఉంటారు కదా, సో లోకల్ మనీ లెండర్స్. సో అలా కాకుండా ఇన్స్టిట్యూషనలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ మనీ సిస్టమ్ అనేది ప్రమోట్ చేయాలి. అండ్ అగ్రికల్చర్ కానీ సో అంటే ఇలాంటి మెయిన్ అగ్రికల్చర్ రైతులకి వీళ్ళందరికీ కూడా సో మెయిన్గా ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బ్రిటిషర్స్ టైంలో సో ఆల్మోస్ట్ వాళ్ళు పంట పండించడానికి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని సో మళ్ళీ పంట చెల్లించడానికి ఆల్మోస్ట్ ఇదంతా రీపేమెంట్ చేసేసి అగైన్ దే విల్ బి మళ్ళీ వాళ్ళ దగ్గర ఏ డబ్బులు లేకుండా సో దే ఫాల్ మళ్ళీ కరువుల్లో వాటిలోనే ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఒక విషయ సైకిల్లో ఇరుక్కుపోకుండా ఉండాలి కాబట్టి సో మనకి ఈవెన్ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ మనీ లెండింగ్ సిస్టమ్ అనేది ఇవ్వాలి, అంటే తక్కువ రుణాలకి మనకి రుణాలు అనేది ఇవ్వాలి అని చెప్పేసి, తక్కువ వడ్డీలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి, మెయిన్లీ ఫర్ విమెన్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మెయిన్ పర్పస్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే, సో కొన్నిసార్లు ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఆర్ కొన్నిసార్లు అంటే మనకి స్టేక్ హోల్డర్స్ లైక్ మెంబర్స్, అంటే ఇప్పుడు మనకి ఎంతమంది ఈ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి అంటే జనరలీ మనకి 100 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ వరకు ఉంటే ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతమంది కావాలి, ఆర్ఎల్స్ లోన్ లెండింగ్ సిస్టమ్ అనేది ఆర్ ఏదైనా స్కీమ్ ఇచ్చేసి దానికి వర్తిస్తుందా లేదా, సో ఇలాంటివన్నీ కూడా అంటే లైక్ బాగా ట్రిక్కీ చేయడానికి జనరల్గా అడుగుతూ ఉంటారు. బట్ ఎనీవే సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్సే కాదండి, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఆర్బీఐకి సంబంధించి కానీ సో ఈ సెబీ బ్యాంక్స్ జోన్స్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్, రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, సో ఇలాంటి వాటి అన్నిటి కూడా అంటే ఎకనామీ టర్మినాలజీస్కి సంబంధించి అన్నీ కూడా సో అవగాహన ఉంటే మంచిది. సో అలాంటివి వాటి మీదే జనరల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో వై ఐ వాజ్ టెల్లింగ్ నాట్ జస్ట్ ఆన్సర్, అపార్ట్ ఫ్రమ్ ఆన్సర్ వై ఐ వాజ్ టెల్లింగ్ ఎలాంటి ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఈవెన్ ద అప్కమింగ్ ఎగ్జామినర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇంకా ఎగ్జామ్ ఉన్నింది కదా, సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అవ్వడం కోసం వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ ఎగ్జామినర్ క్యాన్ బి ఆస్క్డ్ అనేవి కూడా మనం డిస్కస్ చేసుకుంటే సో దట్ రైట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ మీరు ఆ ఏరియాస్ కూడా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళి కంఫర్టబుల్గా మీరు ఎగ్జామినేషన్ రాయగలుగుతారు కాబట్టి. సో ఇక్కడ పారక్ ఫుల్ ఫామ్ అడిగారు. సో ఓకే, సో పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఫర్ holistic development. Okay, so very very important. Okay, so holistic development. Okay, so this is the full form or abbreviation ki sambandhinchi na question anamata. So ilantive adugutunnaru. So even meer chuskunte even ninna shift lo kuda manaki ilanti questions anevi vachayi. Okay, where was okay Prarthana Samaj founded? So answer telusu kada, Maharashtra, Mumbai andi. So Keshav Chandrasen he was the founder actually. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఎంజీ రానడే అండ్ ఆత్మారామ్ పాండురంగ్, సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద మనకి ఇది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. సో మీరు చూసుకుంటే సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. విచ్ ఈస్ ద మోస్ట్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి సెర్చ్ ఇవ్వండి. సో ఆన్సర్ ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది అని కూడా అడుగుతారు. ఓకే, సో విచ్ వాస్ ఇన్ మిజోరాం. ఓకే, సో సెర్చ్ వాజ్ ఇన్ మిజోరాం. అండ్ ఒకవేళ ఇక్కడ చూస్తే లీస్ట్ అడిగితే ఒకవేళ ఓకే, సో లీస్ట్ వచ్చేసి అలీరాజ్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, రైట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి?
ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ మెంట్ బై, సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే జనరల్గా ఎప్పుడైనా ఇప్పుడు మీరు రాశి ఫలాలు ఏమైనా వినుంటే మీకు తెలుస్తుంది, ఆదాయం 5 వ్యయం 3 అలా అని చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ డబ్బులు రాకుండా సో ఖర్చు మాత్రం ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి గవర్నమెంట్కి, సో దెన్ దట్ వుడ్ బి కాల్డ్ అస్ ఫిస్కల్ డెఫిసిట్. సో జనరల్గా మనకి బడ్జెటరీ టర్మినాలజీస్లో యూజ్ చేస్తారు. ఓకే, సో రెవెన్యూ రెసిప్ట్స్ అని, ఓకే, సో ఫిస్కల్ మనకి డెఫిసిట్ అని, సో ఇలాంటి అంటే క్యాపిటల్ బడ్జెట్ అని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, సో ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే సో మనకి గవర్నమెంట్కి వచ్చే అమౌంట్ అనేది, సో రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది, బట్ ఎక్స్పెండిచర్ వైజ్ అనేది ఎక్కువ ఉంటాయి. సో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. ఓకే, రైట్. ఇన్ ఆ కాన్స్టిట్యూషన్ పార్ట్ 4A డీల్స్ విత్, సో పాలిటీ క్వశ్చన్ అండి. సో నాట్ జస్ట్ దిస్ అంటే ఇలాంటిదే కాదు, సో ఎవ్రీ పార్ట్ ఆల్మోస్ట్ మనకి 22 పార్ట్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ కూడా మీకు తెలియాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో పార్ట్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సో ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, సో పార్ట్ 2 వచ్చేసి మనకి సిటిజన్షిప్, పార్ట్ 3 వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 వచ్చేసి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సో పార్ట్ 4A వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 5 and 6 వచ్చేసి మీకు యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ గురించి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా 4A డీల్స్ విత్ వాట్ అంటే సో ఇట్ ఈస్ ఫండమెంటల్ duties, very important. So generally people tend to confuse because part 3 of the constitution deals with fundamental rights. So 3A కాదండి, సో 4 వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ పార్ట్ 4A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ దిస్ ఈస్ ద థింగ్. ఓకే, సో క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్గానే ఉన్నాయండి. ఓకే, బట్ కొంచెం స్పోర్ట్స్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ యాజ్ యూజువల్ నిన్నట్లాగా కొద్దిగా ఓవరాల్గానే అడుగుతున్నారు. అండ్ మోర్ ఆఫ్ అంటే అప్కమింగ్ వాళ్ళు ఐ కుడ్ సే దట్ పాలిటీ అమెండ్మెంట్స్ మీద ఫోకస్ పెట్టండి, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మతలబ్ ఫండమెంటల్ రైట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్, సిటిజన్షిప్. ఓకే, సో యాజ్ యూజువల్ అండ్ పార్లమెంట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ and article 32 because heart and soul of the constitution, that is so very important, and article 368 amendment of the constitution. ఓకే, అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించి అది ఒకటి. సో ఇలాంటివన్నీ అండ్ ఓకే, సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్కి సంబంధించి అంటే లైక్ ఆర్టికల్ 1 నుంచి 4 వరకు యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్టరీ చూసుకుంటే సో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టైటిల్స్ గుర్తుపెట్టుకోండి. సో అంటే లైక్ అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చూసుకుంటే సముద్రగుప్త, లైక్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ గుప్తా, సో హీ ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సనాలిటీ అమాంగ్ గుప్తాస్ బికాస్ నాట్ జస్ట్ దిస్ అంటే మ్యూజిక్ని హీ ప్రమోటెడ్ అ లాట్. Okay, so if you could consider that Akbar, no, he is fond of religion, no, religious tolerance. Okay, so if you could consider that Chandragupta Maurya, so you know he enlarged most of the territory. So alaga ante like significant features of the prominent personalities in the history itself. అవి చూసుకోండి అండ్ వాళ్ళ టైటిల్స్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ బుక్స్ అండి. సో ఈవెన్ అంటే మొఘల్స్లో కానీ అంటే అక్బర్ నామా, హుమయూన్ నామా, సో ఇలాంటి బుక్స్ రాశారు. సో వాళ్ళ ఆథర్స్ని కూడా మీరు రివిజన్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూసుకుంటే ఈ కల్చర్ అంటే ఈ స్పోర్ట్స్లో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో లైక్ నో చనిపోయిన వాళ్ళు కానీ ఆరల్స్ ఇంకా బాగా అంటే బుక్స్ అండ్ ఆథర్స్ కానీ. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా జస్ట్ రైట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు రివైజ్ దెమ్, సో ఐ థింక్ మీరు ఎగ్జామ్లో కంఫర్టబుల్గా రాయగలుగుతారు. And even if you do not, if you get unknown question, don't feel panic andi. So nothing will happen. But presence of mind use chesi right answer mark cheyadaniki మీరు effort పెట్టండి. I think that will be sufficient actually. Okay, so ఒకవేళ unknown question వచ్చినప్పటికీ కూడా panic అవ్వద్దు. సో అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు ట్రై చేయడానికి చూడండి.
అప్పటికి రాకపోతే అగైన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద, అంటే ఇప్పుడు మీరు ఆ ఫ్యాక్ట్ గుర్తు రాకపోయినా అట్లీస్ట్ మీరు ఆ టాపిక్ మీరు ఇదివరకు చదువుంటే అలాంటి ఏరియాస్ మీద మీరు పెట్టండి, రేదర్ దాన్ అన్నోన్ టాపిక్స్ మీద అంటే ఎగ్జామ్లో ఎఫర్ట్ పెట్టే కంటే. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ కాబట్టి సో మీరు ఏ జోనర్లో కంఫర్టబుల్గా ఉన్నారో సో ఆ జోనర్తో బిగిన్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్, ఎనీవే దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.